అసలు ఎందుకు పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి? ఇండియా క్రూడ్ ఆయిల్ని 80-90% వరకు విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది కూడా పక్కాగా డాలర్లోనే చెల్లించాలి. రూపాయి బలహీన పడడం వల్ల మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 1 లీటర్ పెట్రోల్ రూ. 117 E20 ఇథనాల్ కలిపి. అదే E20 ఇథనాల్ కలపకపోతే 1 లీటర్ ప్యూర్ పెట్రోల్ 130కి పైగా ఉంటుంది. పాలల్లో నీళ్లు కలిపితే కల్తీ, పెట్రోల్లో ఇథనాల్ కలిపితే అది మిశ్రమం. దీని ఫలితంగా కూరగాయల నుండి నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రానిక్స్ $1000 వస్తువు గతంలో 70,000 అయితే ఈరోజు అదే వస్తువు 95,000. రష్యాతో రూబీల్ డీల్ చేశాం, కానీ ట్రేడ్ ఇన్బ్యాలెన్స్ వల్ల బిలియన్ల కొద్ది రూపాయలను తీసుకురించి యుయాన్ లేదా డాలర్ అడిగింది. రూపాయికి అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోవడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇండియా నుంచి లక్షల మంది విద్యార్థులు హైయర్ స్టడీస్ కోసం UK, USA, కెనడాకి వెళ్తుంటారు. అక్కడ ఫీజులు డాలర్లోనే ఉంటుంది. అక్కడ కాలేజీ ఫీజు $20,000 అనుకుంటే గతంలో $1 $70 ఉందనుకోండి. అప్పుడు మన ఇండియన్ కరెన్సీలో 14 లక్షల రూపాయలు కడితే సరిపోతుంది. ఈరోజు 2026లో $1 95 ఉంది. అదే ఫీజు 19 లక్షలు అవుతుంది. అంటే కేవలం రూపాయి పతనం వల్ల ఒక విద్యార్థిపై 5 లక్షల రూపాయలు అదనపు భారం.